వెల్కమ్ టు ఐ న్యూస్. నోబెల్ విజేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి డాక్టర్ మహమ్మద్ యూనుస్ నాయకత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. నవంబర్ 10న జమాతే-ఏ-ఇస్లామీ సహా 8 కఠిన ఇస్లామిక్ పార్టీలు ఢాకా వీధుల్లోకి వచ్చి యూనుస్ సర్కార్పై భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా జూలై నేషనల్ చార్టర్ కు చట్టపరమైన హోదా ఇవ్వకుండా తప్పించుకుంటోందని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అనుపాత ప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్థతో సహా వారి 5 కీలక డిమాండ్లేంటి? ఈ ర్యాలీ యూనుస్ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి పెంచుతుంది? బంగ్లాదేశ్ లో న్యూ గవర్నమెంట్ వర్సెస్ ఇస్లామిక్ ఫోర్సెస్ మధ్య బిగ్ ఫైట్ స్టార్ట్ అయింది. డాక్టర్ యూనుస్ టెంపరరీ సర్కార్ ను అటాక్ చేస్తూ జమాతే-ఏ-ఇస్లామీ లీడ్ తో మొత్తం 8 కట్టర్ ఇస్లామిక్ పార్టీలు ఢాకా వీధులను షేక్ చేశాయి. పురానా పల్టన్ గూడెంలో జరిగిన ఈ ర్యాలీ యూనుస్ సర్కార్ కు డైరెక్ట్ ఛాలెంజ్. వీరి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే గవర్నమెంట్ పీపుల్స్ ఒపీనియన్ పక్కన పెడుతోంది. ముఖ్యంగా జూలై నేషనల్ చార్టర్ ను లీగల్ స్టేటస్ ఇవ్వడానికి స్కిప్ అవుతోంది. ఈ పార్టీల 5 పాయింట్ డిమాండ్స్ లో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ను అనుపాత ప్రాతినిధ్య పద్ధతిలో నిర్వహించాలనేది అత్యంత కీలకం. ఈ పోరాటం కేవలం పొలిటికల్ మూవ్మెంట్ కాదు, ఇస్లామిక్ ఐడెంటిటీ, ప్రజల హక్కుల కోసం చేస్తున్న ఫైట్ అని లీడర్స్ అంటున్నారు. ఈ ర్యాలీలో సపోర్టర్స్ ఫ్లడ్ లాగా ఢాకా రోడ్లపైకి వచ్చారు. గ్రీన్ అండ్ వైట్ ఫ్లాగ్స్ తో ఇస్లామిక్ రూల్ అమలు చేయాలంటూ నారేబాజీ చేశారు. 2 ట్రక్కులను కలిపి చేసిన టెంపరరీ స్టేజ్ నుండి లీడర్లు యూనుస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. మెయిన్ అపోజిషన్ పార్టీ బిఎన్పి నుంచి వీరికి ఎటువంటి సపోర్ట్ అందలేదు. జనమత సేకరణ తేదీపై రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావడానికి యూనుస్ ప్రభుత్వం ఇచ్చిన 7-day డెడ్ లైన్ కూడా నిన్నటితో ఎండ్ అయింది. ఈ బిగ్ ర్యాలీతో డాక్టర్ యూనుస్ గవర్నమెంట్ పై ప్రెజర్ ఖచ్చితంగా పెరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో చూడాలి.